అందరికీ హార్దిక వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి ప్రొఫెసర్ అజిత్ రంగేకర్, మిరాజ్, జోగిందర్, మన మధ్యలో ఉన్నటువంటి అతిథులు, ఈరోజు మన అందరికీ తెలిసినట్టుగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం, దాన్ని పురస్కరించుకుంటూ రోజంతా వివిధ కార్యక్రమాల్లో మనము మన సమయం కేటాయిస్తున్నాము. ఇక్కడికి వచ్చే ముందు నేను ఇంకొక కార్యక్రమంలో ఉన్నాను. హైదరాబాద్లో కొంతమందికి అవగాహన ఉంటుంది, అక్షయ అతిథి అనే పేరుతో, అంటే బదిలీల కోసం, వినికిడి లేని వాళ్ళ కోసం పని చేస్తున్నటువంటి ఒక సంస్థ ఉంది. నాకు సంస్థతో పాత పరిచయాలు ఉన్నాయి. I'll give you a short summary at the end of my speech. I can make out that you are not able to follow anything, or Sita, if you can just give him some quick context. But I'll summarize at the end, a very quick summary for 2 minutes. So వాళ్ళు వాళ్ళు బదిలీల కోసం పని చేస్తారు. సో వాళ్ళు కూడా ఈరోజు ఈ దినోత్సవం సందర్భంగా ఒక చాలా ఆప్యాయతతో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలామంది, వందలాది మంది వాళ్ళ దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు ఎంతోమంది వచ్చారు. ఆ కార్యక్రమానికి నేను వెళ్ళేటప్పుడు ఆ సంస్థ ప్రముఖుడు, ఆయన పేరు బాబు, అతను గుర్తు చేశారు దట్ నేను ఆ కార్యక్రమానికి, వాళ్ళ ప్రోగ్రామ్కి ఇది 8వ సారి వస్తున్నాను. అంటే గతంలో కూడా 7వ సారి నేను వచ్చి ఉన్నాను. అండ్ ఆయన నాకు గుర్తు చేశారు, మొట్టమొదటిసారిగా నేను 2014 సంవత్సరంలో వచ్చాను. సో 10-15 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళతో అనుబంధం ఉంది. బట్ తర్వాత అక్కడ చాలామంది కార్పొరేట్స్ని కూడా వాళ్ళు పిలిచారు. ఎందుకంటే CSR కింద వాళ్ళు స్కూల్స్ నడుపుతున్నారు. చాలా నిస్సాయ పరిస్థితిలో ఉన్నటువంటి పేదరికం అనుభవిస్తున్న కుటుంబంలో ఎవరికి ఇట్లాంటి వినికిడి పుట్టక సమస్య ఉంటే వాళ్ళకి కాక్లియర్ ఆపరేషన్స్, కాక్లియర్ ఇంప్లాంట్స్ అవన్నీ ఖర్చులు లేకుండా చేపిస్తూ ఉన్నారు. సో కార్పొరేట్స్తో మాట్లాడుతూ ఉంటే ఒకటి ఏమర్థమైంది అంటే 10-15 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ ఒక చాలా ముఖ్యమైన తేడా ఏముంది అంటే ఈ రంగంలో టెక్నాలజీ అభివృద్ధి చాలా వేగంగా జరిగింది. అంటే నేను స్వయంగా ఆశ్చర్యపోయాను. నాకే ఆ విషయం గురించి ఇప్పటి వరకు అవగాహన లేదు. డెల్ అనే ఒక కంపెనీ ఉంది, చాలా మందికి అవగాహన ఉంటుంది. యూఎస్కి చెందిన కంపెనీ. హైదరాబాద్లో కూడా వాళ్ళకి పెద్ద కేంద్రం ఇప్పటి నుంచి ఉంది, 20 సంవత్సరాల నుంచి వాళ్ళ కేంద్రం ఉంది. డెల్ వాళ్ళు ఈరోజు నాకు ఒకటి చూపించారు. వాళ్ళు ఒక టూల్ తయారు చేశారు. అంటే స్పీచ్ ద్వారా, సపోజ్ ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, సో ఆ సాఫ్ట్వేర్ ఉపయోగం వలన ఆ స్పీచ్ని సైన్ లాంగ్వేజ్లో మనము తర్జుమా చేయగలం. సో సాధారణంగా మనము చూస్తాము సైన్ లాంగ్వేజ్ అంటే, ఉదాహరణకి ఇక్కడ హాల్లో ఎవరైనా వినికిడి లేని వాళ్ళు ఉంటే ఒక సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ ఉంటారు, సైన్ లాంగ్వేజ్లో వారు చెప్తూ ఉంటారు. బట్ ఆ సాఫ్ట్వేర్ ఉపయోగంతో ఇట్లాంటి ఏం ఇంటర్ప్రిటర్ అవసరం లేదు. ఖచ్చితంగా ఇంటర్ప్రిటర్ ఉండాల్సిందిగా ఉంటే ఆ ఇంటర్ప్రిటర్కి సైన్ లాంగ్వేజ్ కావాలి, ట్రైనింగ్ ఉండాలి, అవన్నీ ఏం అవసరం లేకుండా ఈరోజు టెక్నాలజీ ద్వారా ఇది ఒక పెద్ద సమస్యని అధిగమించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇంకా ఒక కంపెనీ మాకు చెప్పింది, వాళ్ళు ఈ లెర్నింగ్కి సంబంధించిన రకరకాలుగా మాడ్యూల్స్ తయారు చేశారు. అంటే బదిలీలు కూడా అర్థం చేయగలిగే రూపంలో. సో ఇట్లాంటి టెక్నాలజీ అభివృద్ధి, టెక్నాలజీలో జరుగుతున్నటువంటి మార్పుల్ని మనము పూర్తిగా ఉపయోగించుకోవడానికి మనము సమక్షంగా ఉంటే ఈరోజు మనము మన మధ్యలో ఉన్నటువంటి దివ్యాంగులకి ఎన్నైనా సహాయం చేస్తున్నట్టు ఉంటాము. సో ఇదే ఉద్దేశంతో అసిస్టివ్ టెక్నాలజీ సమ్మిట్, ఇది 4వ వేడు నేను అనుకుంటాను, 5వ. సో ఈ సమ్మిట్ ఇంకా జరుగుతూ ఉంది. గతంలో కూడా ప్రతి సంవత్సరం ఈ సమ్మిట్లో ఎంతైనా ఆలస్యం జరిగినా, వేరే ఎన్నైనా అనివార్య కార్యక్రమాలు ఉన్నా కొంతసేపటి కోసమైనా నేను పాల్గొనడానికి ఎప్పుడైనా ఉత్సాహం చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ రంగంలో ఎట్లాంటి అభివృద్ధి జరుగుతూ ఉందో వ్యక్తిగతంగా నాకు దీని మీద చాలా రుచి ఉంది. అండ్ ఈరోజు నేను ఇంకా వివరంగా స్టాల్స్ పూర్తిగా చూడలేకపోయాను, కానీ వీరితో మాట్లాడితే నాకు తెలిసింది ఈ సంవత్సరం కూడా మంచి బాగా ఉపయోగపడే టెక్నాలజీస్ని ప్రదర్శిస్తున్నారు. అండ్ మన అందరికీ తెలుసు వికలాంగత్వం రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి చూపు సమస్య ఉంటుంది, కొంతమందికి వినికిడి సమస్య ఉంటుంది, కొంతమందికి నడకలో సమస్య ఉంటుంది, మానసికంగా కొంతమందికి ఇష్యూస్ ఉంటాయి. సో
అన్ని రకమైన వికలాంగత్వానికి సంబంధించిన ఈరోజు టెక్నాలజీస్ మీద పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు, టెక్నాలజీస్ తయారు చేసే వాళ్ళకి సహకారం ఇచ్చే సంస్థలు ఉన్నాయి. అండ్ ఉదయం నేను చెప్పిన ప్రోగ్రాంలో ఒక 60 మంది కార్పొరేట్ ప్రతినిధులు ఉన్నారు. సో చాలామంది కార్పొరేట్ తరఫున కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు మన పరిస్థితి, మన సమాజంలో బాగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఎంతైనా చేసినా అది మనకు దానివల్ల చాలా సంతృప్తి కూడా కలుగుతుంది. అండ్ ఇంకొక విషయం నేను ఈరోజు ఇంకొకటి కూడా గమనించాను. ఈరోజు మనము దివ్యాంగుల గురించి ఆలోచిస్తూ ఉంటే అంటే ఏదో ఒక అంగంలో వాళ్ళకి ఇట్లా లోపం ఉంటుందో అంతవరకే చూస్తాము. బట్ ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏముంది అంటే అందరికీ ఇది వర్తించదు. కానీ ముఖ్యంగా నేను పిల్లల సంగతి చూస్తూ ఉంటే, ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నేను ఉన్న కార్యక్రమంలో వందలాది మంది పిల్లలు ఉన్నారు. ఇంకొక చాలా ముఖ్యమైన కీలకమైన విషయం ఏముంది అంటే వాళ్ళలో ఒక రకంగా ఆత్మ న్యూనత భావన కూడా వర్తిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి మాకు కొంత తేడా ఉంది, వాళ్ళు ఇది చేయగలుగుతున్నారు, మేము చేయలేకపోతున్నాము, మేము తక్కువగా ఉంటాము, అట్లాంటి స్వయంగా స్వతంత్రంగా ఒక ఆత్మ న్యూనత భావన కూడా వస్తూ ఉంటుంది. దాన్ని పాల్గొనడం కూడా చాలా చాలా ముఖ్యంగా ఉంది. మధ్యాహ్నం జరిగే సమావేశంలో వందలాది మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి సాధారణంగా పిల్లలకి స్పోర్ట్స్లో ఆటల్లో బాగా రుచి ఉంటుంది. సో నేను స్పోర్ట్స్ గురించి ఒక విషయం చెప్పాను, ఇక్కడ కూడా చెప్పడంలో తప్పు ఏం లేదు. మనందరికీ తెలుసు కొన్ని మాసాల క్రితం ఒలింపిక్స్ జరిగింది, ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగింది. ఒలింపిక్స్లో మన భారతదేశానికి కొన్ని పథకాలు వచ్చినాయి, కానీ మన దేశ జనాభా, మన దేశ ఆర్థిక బలంతో పోలిస్తూ ఉంటే మన పర్ఫార్మెన్స్ ఒక రకంగా చెప్తే నిరాశకరంగానే ఉన్నట్టుగానే మనం అనుకోవచ్చు. ఒక గోల్డ్ మెడల్ కూడా మన భారతదేశానికి రాలేదు. ఒలింపిక్స్ అనంతరం పారా ఒలింపిక్స్ జరిగింది. పారా ఒలింపిక్స్లో ఒలింపిక్స్ కంటే మంచి అక్కడ ప్రదర్శన చూడడం జరిగింది. ఒలింపిక్స్లో మనకు గోల్డ్ కూడా వచ్చింది. పారా ఒలింపిక్స్లో మనకు గోల్డ్ కూడా వచ్చింది. ఒలింపిక్స్లో తెలంగాణ తరఫున 8 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, వాళ్ళు కూడా కష్టపడ్డారు. దౌర్భాగ్యంగా ఎవరికి మెడల్స్ రాలేదు, బట్ ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం గట్టిగా చేశారు. కానీ అన్నట్టుగా ఒక వ్యక్తికి కూడా ఒక మెడల్ రాలేదు. కానీ పారా ఒలింపిక్స్లో తెలంగాణకి చెందిన ఒక అథ్లీట్కి బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో ఒలింపియన్స్ సాధించలేనివి పారా ఒలింపియన్స్ సాధించి మన రాష్ట్రానికి ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుకున్నారు. అండ్ ఇంకా ఎన్నైనా సందర్భాలు ఉన్నాయి. ఉదయం ఇందాక చెప్పినట్టుగా మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో అంటే స్పీచెస్, కార్పొరేట్స్కి అవార్డ్స్ ఇవ్వడమే కాకుండా అక్కడ వాళ్ళ దగ్గర చదువుతున్న విద్యార్థినులు కొన్ని కళా ప్రదర్శనలు కూడా చేశారు. నేను గమనించాను, కొంతమంది ఆర్ట్ చేస్తారు, పెయింటింగ్ చేస్తారు. అంటే పెద్ద పెద్ద ఆర్ట్ గ్యాలరీస్లో ఉన్న ఆర్ట్ కంటే కూడా దాంట్లో ఉన్నటువంటి క్రియేటివిటీ, సృజన, ఇమాజినేషన్, ఊహాలు దానికంటే కూడా మంచిగా ఉంది. కొంతమంది అక్కడ డాన్స్ చేశారు. అంటే వాళ్ళకి నడకలో సమస్య ఉన్నా కూడా వాళ్ళకు మన కోరియోగ్రఫీ అంటారు, డాన్స్లో అందరూ ఒకే రకంగా స్టెప్ చేస్తూ ఉంటేనే చూడడంలో కొంచెం మంచిగా అనిపిస్తుంది, లేకపోతే ఏదో ఒక వికారంగా ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ కోరియోగ్రఫీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎన్నెన్న వాళ్ళలో ప్రతిభ ఉంది. సో ఆత్మన్యూనత అస్సలు రాకూడదు, ఎందుకంటే వాళ్ళ ప్రతిభ మిగతా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభల కంటే కూడా మించిగా ఉంటుంది. బట్ మనం ఇట్లాంటి విషయాలన్నీ వాళ్ళ సమక్షంలో, వాళ్ళ మనసులోనే రాకుండా చూడగలగాలి. ఈ బాధ్యత మన అందరికీ. సో టెక్నాలజీ మంచిగా వినియోగించడం, ఇట్లాంటి ప్రతిభ ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ప్రతిభ పైన ఎక్కువ దృష్టి సాధించడం, దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండడం, ఎక్కువ అభ్యాసం చేపిస్తూ ఉండడం, దాంట్లోనే వాళ్ళు ఇంకా పరిపక్వత దిశలో పోతున్నట్టుగా వాళ్ళని ప్రోత్సహించడం, అది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. అండ్ చివరిలో నేను ఒకటే చెప్తాను, ఈరోజు మనము ఈ అసిస్టివ్ టెక్నాలజీ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము. దీన్ని ఇంకా విస్తృత స్థాయిలో తీసుకువెళ్లాల్సిందిగా ఉంటే అందరూ భాగస్వామ్యం అవసరం. సాధారణంగా అందరూ అనుకుంటారు ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిందే, ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉంది. బట్ మధ్యాహ్నం నేను చాలా గర్వపడాను, సిటీలో ఉన్నటువంటి అన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, 60 మంది కంపెనీస్ ఈరోజు అక్కడ ముందుకు వచ్చి వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి
డబ్బు రూపంలో కావచ్చు, వనరుల రూపంలో కావచ్చు, అన్నిటికంటే ముఖ్యం వాళ్ళ ఎంప్లాయీస్ సమయం రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో వాళ్ళు కృషి అందిస్తున్నారు. సో ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్స్, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, వాళ్ళ లాంటి సంస్థలు నడిపే ప్రముఖులు, మన అందరిది ఇది ఒక సామూహికమైన బాధ్యత ఉంది. ఈ రంగంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఇంకా భారీ స్థాయిలో, పెద్ద స్థాయిలో, ముఖ్యంగా క్షేత్ర స్థాయి వరకు తీసుకువెళ్ళడానికి మనందరూ కృషి చేస్తాము అని నేను ఆశిస్తూ, మరి ఒకసారి అసిస్టివ్ టెక్నాలజీ మన స్టాల్స్లో ఉన్నటువంటి స్టార్టప్స్, కంపెనీస్, ఆంటర్ప్రెనర్స్ వాళ్ళందరికీ కూడా నేను ఇంకా వివరంగా చూడలేదు, ఖచ్చితంగా మంచిగానే వాళ్ళు చేసి ఉంటారు అట్లా అనుకుంటూ వారికి కూడా నా హృదయపూర్వకంగా నా అభినందన తెలియపరుస్తున్నాను. అండ్ తదుపరి కార్యక్రమం నిర్వహించవలసిందిగా. సో do I need to tell you again or could you grab something? So thank you very much. అందరికీ మరి ఒకసారి నా హార్దిక అభినందనలు.